ఓకే, సో లాస్ట్ సెషన్ లో మనం యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము. సో ఇప్పుడు ఈ సెషన్ లో మనం ఏం చేద్దామంటే డొమైన్ లో యూజర్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, డొమైన్ లో డొమైన్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూద్దాం. అలాగే ఆ యూజర్స్ కి పర్మిషన్ ఎలా ఇవ్వాలి, ఫస్ట్ మనం డొమైన్ యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్ లోకి ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ స్టెప్ లో మనం రూల్స్ అండ్ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన యూజర్ అకౌంట్ ఏం చేయాలనేది ఇక్కడ చేయాలన్నమాట. సో ఓపెన్ యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. మనం ఏదైతే డొమైన్ ఇన్స్టాల్ చేసామో, కాన్ఫిగర్ చేసామో ఆ డొమైన్ ఇక్కడ వస్తుంది. సో జస్ట్ ఎక్స్పాండ్, క్లిక్ ఆన్ ప్లస్ మార్క్ టు ఎక్స్పాండ్ ద టీసీఎస్ డొమైన్. సేమ్ లైక్ యూజర్స్ ఎక్స్పాండ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ గా అడ్మినిస్ట్రేటర్ అనే అకౌంట్ ఉంది, అలాగే గెస్ట్ అనే అకౌంట్ ఉంది. ఇక్కడ రెడ్ కలర్ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో అది డిజేబుల్ అన్నమాట, అంటే గెస్ట్ అనే అకౌంట్ డిజేబుల్ చేసినట్టు. ఓకే, గెస్ట్ అనే అకౌంట్ డిజేబుల్ చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉంది కాబట్టి ఈ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ తో పాటు కొన్ని యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ లో రైట్ క్లిక్, న్యూ యూజర్ అకౌంట్, ఇక్కడ క్లిక్ చేస్తే యూజర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాము, ఇనిషియల్ ఐ, నెక్స్ట్ లాస్ట్ నేమ్ రాము, ఫర్ ఎగ్జాంపుల్ సోము, అతను ఇనిషియల్ ఐ, రవికుమార్ ఎస్ అలా పెట్టుకోవచ్చు. అయితే ఏ నేమ్ తో లాగిన్ అవ్వాలి అంటే లైక్ రాము అనే నేమ్ తో లాగిన్ అవ్వాలి. ఎక్కడ లాగిన్ అవ్వాలి? ఇన్ TCS.in. సో రాము అనే అకౌంట్ TCS.in లో మనకు లాగిన్ అవ్వడానికి మనం క్రియేట్ చేస్తాం. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చి నేను ABC@123 అనే ఇస్తున్నాను. అగైన్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ABC@123. అంటే ఈ పాస్వర్డ్ ఇప్పుడు యాజ్ అడ్మిన్ గా నేను క్రియేట్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, సో కాబట్టి మీకు ఇచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు చేంజ్ చేయాలంటే యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేయాలి. నేను ఇచ్చిన పాస్వర్డ్ తోనే మీరు రన్ చేయాలనుకోండి, అప్పుడు ఇక్కడ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ నెక్స్ట్ అనే ఆప్షన్ తీసేసి యూజర్ కెనాట్ చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేయగలం మనం. ఎప్పుడైతే యూజర్ కెనాట్ చేంజ్ పాస్వర్డ్ మనం సెలెక్ట్ చేస్తామో అప్పుడు పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్, ఆ పాస్వర్డ్ ఇంకా పర్మనెంట్ గా ఉండిపోవాలి. సో ఈ ఆప్షన్ పెడతాం. అదే ఆ అకౌంట్ పని చేయకూడదంటే అకౌంట్ కాబట్టి ఇప్పుడు వర్క్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఫినిష్. ఇప్పుడు చూడండి రాము అనే యూజర్ అకౌంట్ వచ్చింది. నెక్స్ట్ ఒక యూజర్ అకౌంట్ ని ఆల్టర్నేట్ ఇంకా ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ గో టు రన్, టైప్ నెట్ స్పేస్ యూజర్ ఇచ్చాను, పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి 123 స్పేస్ స్లాష్ యాడ్. సో ఈ కమాండ్ ఇవ్వటం వల్ల నెట్ స్పేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ స్లాష్ యాడ్. సో ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, మనం డైరెక్ట్ గా క్రియేట్ చేయొచ్చు. ఇలా ఇచ్చాను కదా, ఓకే. సో జస్ట్ రిఫ్రెష్ చందు వచ్చేసి ఇలా మనకి ఎన్ని అకౌంట్స్ కావాలంటే అన్ని అకౌంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఫాస్ట్ గా ఒక 2 అకౌంట్స్ చేశాను, ఇంకొక 2 అకౌంట్స్ చేస్తాను. సో ఇప్పుడు జస్ట్ నేను యూజర్ నేమ్ మాత్రమే మార్చాలనుకుంటున్నాను. సో నా దగ్గర ఆల్రెడీ రాము ఉంది, చందు ఉంది, నేను రవి అనే అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అగైన్ రన్. Ronnie. Okay. Next. So ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఓకే ఏం చేద్దాం, ఎగ్జాంపుల్ అనిల్. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఓకే చేస్తాను.
జస్ట్ ఒక్కసారి నేను ఇక్కడ అకౌంట్స్ అన్నిటికీ రిఫ్రెష్ చేసాను మొత్తం అనిల్ వచ్చేసింది, రాణి వచ్చింది, రవి ఇలా మన అకౌంట్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా యూజర్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే సేమ్ ఇందాకట్లాగే చూడండి, రైట్ క్లిక్ న్యూ గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీ అనే గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఐటీ అనే గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ డొమైన్ డొమైన్ లోకల్ గ్లోబల్ అంటే అర్థం ఏంటంటే డొమైన్ లోకల్ అంటే ఇప్పుడు ఏదైతే TCS.in అనేది నేను క్రియేట్ చేశానో ఆ డొమైన్ లో మాత్రమే ఈ గ్రూప్ పనిచేయాలంటే డొమైన్ లోకల్. TCS.in అండ్ TCS.in అండర్లో ఉన్నటువంటి బ్రాంచెస్ లో కూడా నా డొమైన్ పనిచేయాలి అంటే గ్లోబల్. సో ఇలా నేను ఆప్షన్ పెట్టుకుంటాను. డిస్ట్రిబ్యూషన్ అండ్ సెక్యూరిటీ అంటే ఆ గ్రూప్ అనేది మనకు పర్మనెంట్ గా సెక్యూర్ గా ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ పెట్టేసామనుకోండి ఈ గ్రూప్ ని ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్ మూవ్ చేసేసుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడే ఉంచాలి కాబట్టి సెక్యూరిటీ అండ్ గ్లోబల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, సో ఐటీ క్రియేట్ అయ్యింది. సేమ్ రన్ లోకి వెళ్ళి మనం గ్రూప్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో గ్రూప్ క్రియేట్ చేయాలంటే నెట్ స్పేస్ గ్రూప్ స్పేస్ గ్రూప్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ ఐటీ అనే గ్రూప్ ఇవ్వాలండి. ఓకే, నాన్ ఐటీ స్పేస్ స్లాష్ యాడ్. ఇక్కడ చూడండి పాస్వర్డ్ లేదు, ఎందుకు గ్రూప్ పాస్వర్డ్ లేదు కాబట్టి ఓకే చేసేస్తే ఇక్కడ జస్ట్ రిఫ్రెష్ ఐటీ నాన్ ఐటీ రెండు గ్రూప్స్ మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడంగానే అది యూజరా గ్రూప్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే యూజర్ అయితే సింగిల్ హెడ్ ఐకాన్ వస్తుంది, గ్రూప్ అయితే డబుల్ హెడ్ ఐకాన్ వస్తుంది. సో ఇది ఈజీగా మనం చూసిన వెంటనే ఐడెంటిఫై చేయడం కోసం. ఇప్పుడు మనం ఒక యూజర్ ని గ్రూప్ లోకి యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అంటే ఇప్పుడు మనం పర్మిషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రతి ఒక్క యూజర్ కి పర్మిషన్ ఇవ్వాలి. నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అలా కాకుండా ఒక గ్రూప్ పర్మిషన్ ఇచ్చేసి మనం మన దగ్గర ఉన్న యూజర్స్ మొత్తాన్ని ఆ గ్రూప్ లోకి యాడ్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు పర్మిషన్స్ అన్ని ఆ యూజర్స్ కూడా అప్లై అయిపోతాయి ఆ యూజర్స్. సో అలా ఎవరికైతే పర్మిషన్ కావాలో ఎవరికైతే రిమూవ్ చేయాలో ఇలా ప్రతిసారి మనం యూజర్ కి అప్లై చేయడం రిమూవ్ చేయాలి అంటే కష్టం. ఒక గ్రూప్ కి మనం అసైన్ చేసేసాం అనుకోండి, పర్మిషన్ కావాలంటే ఆ యూజర్ ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాం, అవసరం లేదంటే ఆ గ్రూప్ లో నుంచి రిమూవ్ చేయాల్సి సరిపోతుంది. ఇంకా ప్రతిసారి మనం పర్మిషన్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజర్స్ ని గ్రూప్ లోకి ఎలా యాడ్ చేయాలి. సో సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ లో యూజర్స్ క్రియేట్ చేసాం, సెకండ్ స్టెప్ లో గ్రూప్స్ క్రియేట్ చేసాం, థర్డ్ స్టెప్ లో ఏం చేస్తున్నాం యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్. సో అది ఎలాగో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏ యూజర్ అయితే నేను గ్రూప్ లోకి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ నేను ఐటీ గ్రూప్ లోకి యాడ్ చేయాలనుకున్నాను. సో రైట్ క్లిక్ ఆన్ అనిల్, యాడ్ టు గ్రూప్, క్లిక్. ఏ గ్రూప్ లోకి యాడ్ చేయాలి ఐటీ. సో ఇక్కడ ఐటీ అని టైప్ చేసేసేయండి. చెక్ నేమ్ ఐటీ అనే గ్రూప్ ఉందో లేదో చెక్ చేయాలంటే చెక్ నేమ్ క్లిక్ చేస్తే ఇక్కడ అండర్లైన్ వచ్చేసిందంటే అర్థం ఏంటి మీ గ్రూప్ ఉందండి. సో ఇచ్చేసిన తర్వాత ఓకే చేసేసేయండి. ఇప్పుడు ఓకే, ద యాడ్ టు గ్రూప్ ఆపరేషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇక్కడ మీకు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు నేను చందుని యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేశాను, యూజర్ని గ్రూప్లోకి యాడ్ చేశాను. ఇప్పుడు గ్రూప్లో నుంచి యూజర్స్ని యాడ్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను చందుని యాడ్ చేయాలి. సో ఐటీ గ్రూప్లోకి యాడ్ చేయాలి. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ రైట్ క్లిక్ చేసి ఐటీ గ్రూప్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇలా కూడా చేయొచ్చు అనమాట. మెంబర్స్, ఐటీ గ్రూప్ లో మెంబర్స్ ఎవరు ఉన్నారు, ఆల్రెడీ అనిల్ అనే అతను మెంబర్. బట్ ఇప్పుడు నేనేం చేస్తాను చందును కూడా యాడ్ చేయాలి. సో క్లిక్ ఆన్ యాడ్, ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ చందు, చెక్ నేమ్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి, ఉంది. ఓకే ఓకే అప్లై, ఓకే అయిపోయింది. సో అంటే డైరెక్ట్ గా యూజర్ నుంచి గ్రూప్ లోకి యాడ్ చేయొచ్చు, గ్రూప్ లో నుంచి యూజర్స్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి 2 టైప్స్. సో ఇప్పుడు ఐటీలో అనిల్ అండ్ చందు ఉన్నారు. నేను రాణి అండ్ రవిని నాన్ ఐటీలోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా చేయొచ్చు, సో యూజర్స్ సెలెక్ట్ చేసేసి యాడ్ టు గ్రూప్, ఎన్నైతే యూజర్స్ ఉన్నాయో అన్ని యూజర్స్ సెలెక్ట్ చేసి యాడ్ టు గ్రూప్. ఏ గ్రూప్ లోకి నాన్ ఐటీ. సో నాన్ క్లిక్ చేసి టైప్ చేసి చెక్ నేమ్స్ అన్నాను అనుకోండి, ఆ నాన్ అనే నేమ్ తో స్టార్ట్ అయ్యే గ్రూప్స్ అన్ని వస్తాయి అనమాట. సో అందులో నాన్ ఐటీ కాబట్టి ఓకే. సో
సో నాన్ అనేది టైప్ చేశాను, చెక్ నేమ్స్ అనగానే NON అనే నేమ్తో స్టార్ట్ అయ్యే గ్రూప్స్ అని మనకు లిస్ట్ చూపిస్తుంది. ఒకటే ఉంది కాబట్టి యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నాన్ ఐటీ ఓపెన్ చేసి చూడండి, మెంబర్స్లో రాణి రవి ఉన్నారు. ఇప్పుడు నేను ఐటీకి పర్మిషన్ ఇచ్చాను అనుకోండి, ఆ పర్మిషన్స్ ఎవరికి అప్లై అవుతాయి? చందు అండ్ అనిల్కి అప్లై అవుతాయి. నాన్ ఐటీకి పర్మిషన్స్ ఇచ్చాను అనుకోండి, రాణి అండ్ రవికి అప్లై అవుతాయి. ఇలా మనం ఇచ్చేటువంటి పర్మిషన్స్ వాళ్ళకి అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది యూజర్స్ క్రియేట్ చేయడం, గ్రూప్స్ క్రియేట్ చేయడం, యూజర్స్ ని గ్రూప్ లోకి యాడ్ చేయడం. సో ఈ టాస్క్ లో ఇంతవరకు మనం చూస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం మన దగ్గర ఉన్నటువంటి యూజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూజర్స్ మొత్తాన్ని మనం గ్రూప్స్ లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఈ సెషన్.